హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటల వసంతం. ఈరోజు మన కిచెన్లో తొందరగా అప్పటికప్పుడే తయారు చేసుకునే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ సగ్గుబియ్యం ఉప్మాని చూపించబోతున్నాము. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా మాత్రమే కాదు, ఫాస్టింగ్ టైంలో కూడా టిఫిన్గా తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎంత తిన్నా కూడా పొట్టకి హెవీగా అనిపించదు. చాలా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యము ఉప్మాని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2 గ్లాసుల సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. దీనిలో వాటర్ పోసుకొని బాగా కడగాలి. ఇప్పుడు ఆ కడిగిన వాటర్ని తీసేసి మళ్ళీ కాస్త వాటర్ వేసుకొని 2 నుంచి 3 గంటలు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి దానిలో 1 చెంచా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు, కాస్త అల్లం, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకొని మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే కాస్త పల్లీలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న టమాటాను, కాస్త కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలపాలి. ఇప్పుడు కాస్త ఉడికిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీనిలో వేసుకోవాలి. సగ్గుబియ్యం నుండి వాటర్ అంతా వెళ్ళేలాగా చూసుకొని అప్పుడే దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెల్లిమెల్లిగా కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు వీటిని బాగా ఉడికించాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికిస్తే మనకు కావలసిన సగ్గుబియ్యము ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనకు కావలసిన సగ్గుబియ్యము ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు, పెద్దలకు అందరికీ బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో దట్ మేము ఇంకా ఎన్నో మంచి వీడియోస్ చేయగలుగుతాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.